వెల్కమ్ టు వేదిక టీవీ. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై లైంగిక దాడి కలకలం రేపింది. బాధితురాలు రైలు నుంచి దూకి గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామాంధులు రోజురోజుకి రెచ్చిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా, శిక్షలు విధిస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. యువతిపై అత్యాచార యత్నంకు ప్రయత్నించడంతో ఆమె తప్పించుకోవడానికి రైలు నుండి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడి ఉన్న యువతిని చూసి అక్కడి వ్యక్తులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. యువతి మేడ్చల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తుంది. సికింద్రాబాద్లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైల్లో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా కోచ్లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచార యత్నంకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకేసింది. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిగా భావించిన జగ్గం మహేష్ ఫోటోను యువతికి చూపించగా అతడే నిందితుడని తెలిసిందే. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ప్రియా.